వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో మనం అక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం, లాభం 60 కోట్లు అని ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈరోజు సంక్రాంతి విన్నర్గా అందరూ కూడా డిక్లేర్ చేశారు. దానికి పెట్టినటువంటి పెట్టుబడితో పోలిస్తే ఇప్పటికీ రూపాయికి రూపాయిన్నర లాభాన్ని తీసుకొచ్చింది. రూపాయలు కొంతమందికి రూపాయల లాభాన్ని కూడా తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ బిజినెస్ వాల్యూ 41.5 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. సో ఇప్పటికే అది గ్రాస్ పరంగా చూసుకుంటే 7 రోజుల్లోనే 203 కోట్ల రూపాయలని సాధించి, ఆ ఫీట్ సాధించినటువంటి మొట్టమొదటి రీజనల్ ఫిల్మ్గా చరిత్రకెక్కింది వితిన్ 1 వీక్లో అనేది ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇదివరకు ఆ 1 వీక్ రికార్డ్ అనేది అలవైకుంఠపురంలో అనే సినిమా పేరు మీద ఉంది. అది కూడా సంక్రాంతికే వచ్చింది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. సో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందినటువంటి ఆ సినిమా ఆ సంవత్సరం సంక్రాంతికి విన్నర్గా నిలబడింది. వితిన్ 1 వీక్ 180 క్రోర్స్ గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. పాన్ ఇండియా సినిమాను పక్కన పెడితే కేవలం తెలుగు వర్షన్కి సంబంధించి తెలుగులో మాత్రమే రిలీజ్ అయినటువంటి సినిమా. సో ఆ రకంగా అది టాప్ పొజిషన్లో ఉంటే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా దాన్ని బీట్ చేసింది అని వింటున్నాం. అలాగే విక్టరీ వెంకటేష్కి సంబంధించి 200 కోట్ల మార్కు గ్రాస్ దాటిన సినిమానే కాకుండా 100 కోట్ల షేర్ని సాధించినటువంటి సినిమాగా కూడా అది 5-6 రోజుల్లోనే ఆ ఫిట్ని కూడా సాధించి, అలా ఇంకొక రికార్డుని ఆయన పేరిట లిఖించుకుంది. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడుల విలువ 33 కోట్లు అని చెప్పేసి ఒక అంచనా. సో ఇప్పటికే 7 రోజుల్లోనే ఆల్మోస్ట్ 90 కోట్లు, ఈరోజు 8వ రోజు ఆల్రెడీ 60 కోట్ల రూపాయల పైననే ఆ లాభాన్ని సాధించింది అని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో దాన్ని బట్టి అంటే 33 కోట్ల మీద ఆల్రెడీ 60 కోట్లు అంటే చూడండి ఇప్పటికీ ఎంత లాభం వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఈరోజు గడిచేటప్పటికి, ఈరోజు రేపు గడిచేటప్పటికి అది ఇంకా పెరుగుతుంది. అది 66 కోట్లు కూడా అవుతుంది. అంటే 33 కోట్లు పెట్టిన వాళ్ళకి అది పోను ఇంకా 66 కోట్లు అంటే ఇంకా రూపాయలు అదనంగా వచ్చినట్లు. ఇది డబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు డిక్లేర్ చేశారు. అలాగే ఈవెన్ యుఎస్లో చూసుకున్నప్పటికీ కూడా అది $2.5 మిలియన్ కూడా క్రాస్ చేసింది అని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అలా విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో ఓవర్సీస్లోనూ కూడా ఒక టాప్ పర్ఫార్మర్గా నిలిచి అలా మరో రికార్డుని అది క్రియేట్ చేయటం అనేది మనం గమనించాలి. సో ఇది ప్రస్తుతం దానికి వస్తున్నటువంటి కలెక్షన్లు అవి చూస్తే, సో ఈజీగా మరో వారం కూడా చాలా గొప్ప కలెక్షన్లు అది రాబట్టే అవకాశం ఉందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. తన నటనతోటి వెంకటేష్, అలాగే ఆయన చెప్తున్నటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా ఆడియన్స్ని వినోదింపజేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ నటన, భార్యగా ఆమె చేసినటువంటి వెంకటేష్ భార్యగా ఆమె చేసిన నటన కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది అంటున్నారు. అలాగే కొడుకుగా చేసినటువంటి బుల్లిరాజు, చిన్న బుడతడు, అతను కూడా కనిపించినంతసేపు, ఆ అబ్బాయి కనిపించినంతసేపు ప్రేక్షకుల ముఖాల మీద నవ్వులు పూస్తున్నాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉన్నటువంటి సమాచారం. అలాగే మాజీ ప్రేయస్గా మీనాక్షి చౌదరి నటన. సో మొత్తంగా చూసుకుంటే ఒక కిడ్నాప్ డ్రామాని, ఒక కంపెనీ సీఈఓ అయినటువంటి అవసరాల శ్రీనివాస్ కిడ్నాప్కు గురైతే ఆ కిడ్నాప్ డ్రామాని ఛేదించడానికి ముఖ్యమంత్రిగా నటించినటువంటి నరేష్ ఎవరిని
నియమించాడు. సో ప్రభుత్వం కూడా ఆ విషయం కనుక బయటకు పొక్కితే, కిడ్నాప్ అయిన విషయం, అవసరాల శ్రీనివాస్ కిడ్నాప్ అయిన విషయం కనుక బయటకు పొక్కితే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితిలో, సో ఆ కిడ్నాప్ డ్రామాని ఛేదించడానికి వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, సో వీళ్ళిద్దరికి తోడుగా ఐశ్వర్య రాజేష్ కూడా ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఒక హిలేరియస్ టోన్లో అనిల్ రావుపూడి రూపొందించిన విధానం ఆ సినిమాని అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుందని చెప్పేసి చెప్పాలి. సో గతంలో అనిల్ రావుపూడి, వెంకటేష్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చినటువంటి F2 సినిమా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. సో అప్పుడు కూడా అది సంక్రాంతి విన్నర్గా నిలిచింది. ఇప్పుడు ఆ F2ని మించినటువంటి గొప్ప సక్సెస్ తోటి ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అనేది ముందుకు దూసుకుపోతుండటం మనం చూడవచ్చు. అలా తన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ని, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ని విక్టరీ వెంకటేష్ చవిచూశారు. ఆ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి నిర్మాత దిల్ రాజుతో పాటు ఆయన దగ్గర ఆ సినిమాను కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయ్యర్లు కానివ్వండి, వాళ్ళు కూడా విపరీతమైనటువంటి లాభాల్ని ఆర్జిస్తూ ఉండటం మనకి కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఈ సినిమా కంటే ముందు గేమ్ చేంజర్ సినిమాని కొన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ కూడా నష్టాల్లో మునిగిపోతే వాళ్ళని ఒడ్డున పడేసే సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం కనిపిస్తూ ఉంది. అందుగురించే ఇలాంటిది, అంటే ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వచ్చినటువంటి 58వ సినిమా. సో దిల్ రాజు చూడనటువంటి హిట్లు కావు, చూడనటువంటి బ్లాక్ బస్టర్లు లేవు. అయినప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నాం విజయం అనేది చాలా స్పెషల్గా కనిపిస్తోందని చెప్పేసి అంతటి ప్రొడ్యూసర్ చెప్పడం అనేది సో నిజంగా ఒక విశేషంగానే మనం చెప్పుకోవాలి. ఈ విజయం ఒక అద్భుతం కాదు, మహాద్భుతం అని చెప్పేసి కూడా ఆయన అభివర్ణించడం మనకు తెలుసు. సో ఆయన ఆ ఎగ్జైట్మెంట్లోనే ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఏంటనేది మనకి అర్థమవుతూ ఉంది. సో ఏదేమైనప్పుడు ఇప్పటికే కేవలం 7-8 రోజుల్లోనే విపరీతమైనటువంటి లాభాల్ని ఆర్జించి పెట్టి, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 60 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి లాభాల్ని ఆర్జిస్తుందో సో ప్రస్తుతానికి ప్రెడిక్ట్ కూడా చేయలేమని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి మాట. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో, ఇంకెంతటి లాభాల్ని ఈ సినిమాకి మీద పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరికీ అందిస్తుందో లెట్ us వెయిట్ అండ్